రసం ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా పెట్టి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఈవెన్ బిగినర్స్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. 2 టొమాటోలు, ఒక క్యారెట్, 5-7 గార్లిక్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు ఇవన్నీ కుక్కర్‌లో వేసేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ తీసేసి వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫైనల్ గా నా మట్టి పాత్రలు యూస్ చేసే డే వచ్చిందండి. ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న దాన్ని వేసుకొని అందులోనే తగినన్ని వాటర్ కూడా వేసుకొని ఉప్పు, కొత్తిమీర వేసుకొని 10 మినిట్స్ హైలో పెట్టుకొని బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇంతకీ ఈ రసం పేరు చెప్పలేదు కదా, క్యారెట్ రసం అండి. క్యారెట్ తో రసం ఏంటి అని అనుకోకుండా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.